హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, ఈయన ఎవరు అంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు. ఈయన మరొకసారి వార్తల్లోకి అయితే రావడం జరిగింది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా, గతంలో ఈయన మీద కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి. ఆ వివాదాలు ఏంటి అంటే తిరువూరులో లోకల్గా ఉండే టీడీపీకి సంబంధించిన క్యాడర్ ఈయన మీద తిరుగుబాటు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన కొన్ని విషయాల్లో వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుండడు. ఎందుకంటే ఈయన తిరువూరు లోకల్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఈయన ఎక్కడో ఉంటే ఈయనకి తిరువూరులో టికెట్ ఇచ్చారు అనమాట. అయితే గెలిచిన తర్వాత అక్కడ ఉన్న లోకల్గా క్యాడర్ని సంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ క్యాడరే ఈయన మీద తిరుగుబాటు అయితే చేయడం జరిగింది. ఆ తిరుగుబాటు సర్దుమణిగిన తర్వాత కొన్ని రోజులు అట్లా కామ్గా ఉన్న తర్వాత ఈయన ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకొని ఉన్నారనమాట. ఆ వివాదం ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటి అంటే సెల్వమణి అని చెప్పేసి ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగి అనమాట. అయితే ఈ సెల్వమణి తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఈయన సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినప్పుడు ఏంటి అంటే ఈయన ఒక క్రిస్టియన్ అన్నమాట. ఆ పుట్టుక హిందూ, అయితే ఈయన మతం మార్చుకున్న తర్వాత క్రిస్టియన్ అయిందనమాట. అయితే దీని మీద ఏంటి అంటే ఈయనకి గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎస్సీ సర్టిఫికేట్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిండు. తమిళనాడు ప్రభుత్వం దగ్గరికి నాకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి వెళ్ళిండు అనమాట. వెళితే సెల్వమణికి ఆ తమిళనాడు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వలేదు. అయితే ఆయన లోకల్గా ఉంటే మద్రాస్ హైకోర్టుకి వెళ్ళిండు. తమిళనాడులో మద్రాస్ హైకోర్టు ఉంటుంది కదా, మద్రాస్ హైకోర్టు అయితే మద్రాస్ హైకోర్టు కూడా నువ్వు మతం మార్చుకున్నావు కాబట్టి నీకు సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు కూడా చెప్పింది. తర్వాత ఏంటంటే మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళిండు అనమాట. సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది అనమాట. మీరు మతం మార్చుకున్న తర్వాత మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఎట్టిస్తారు, మీరు హిందూ కాదు కదా, క్రిస్టియన్ కదా అని చెప్పేసి ఆయనకి ఎస్సీ సర్టిఫికేట్ నిరాకరించింది. ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మీరు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటే మీరు రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే రాజ్యాంగంలో హిందూ మతంలో ఉన్న వెనకబడిన వర్గాలకి, షెడ్యూల్ క్యాస్ట్కి మాత్రమే రిజర్వేషన్ ఉంటాయి, కానీ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళకి కాదు అని చెప్పేసి క్లియర్గా రాజ్యాంగంలో రాసి ఉంది అనమాట. అలాంటప్పుడు మీకు రిజర్వేషన్ అవసరం అని చెప్పేసి ఆయన వ్యతిరేకంగా తీర్పు అయితే రావడం జరిగింది. అయితే ఈ తీర్పుని తప్పు పట్టారు అనమాట. ఎందుకంటే ఈయన కొలికపూడి శ్రీనివాసరావు కూడా ఎస్సీ అనమాట. ఎస్సీలో మనందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియానిటీని నమ్ముకొని ఉంటారు అనమాట. అలాంటప్పుడు వాళ్ళు మతం మారినప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ నిరాకరించడాన్ని ఈయన తప్పుపడుతూ సుప్రీంకోర్టు తీర్పుని ఒక రకంగా తప్పుపట్టడం జరిగింది. ఒక రకంగా ఇది కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. కాకపోతే ఇంకా సుప్రీంకోర్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు కాబట్టి ఇంకా సుప్రీంకోర్టు ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఏదేమైనా కానీ కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వరుస వివాదాలు చిక్కుకుంటూ గతంలో కూడా కొన్ని వివాదాల్లో ఉండడం అనేది మనకి తెలుస్తుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి.